Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the second unit of flat. Okay, so in case మీకు notes link కావాలని description లో లింక్ ఉంటుంది and comment section లో లింక్ ఉంటుంది. ఆ PDF డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది. Okay, go get the notes from that link. Okay, so without waiting, let's see the topics covered in the unit 2. So first, regular expressions. First unit మన second unit లో regular expressions అంటే ఏంటి, the next finite automata and regular expressions. మనకి FA అంటే తెలుసు ఆల్రెడీ 5 టైప్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే దీంతో కవర్ అయిపోతాయి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఆల్జిబ్రాయిక్ లాస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, కన్వర్షన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఇవి ఒక్కటి పెట్టుకుంటే మీకు 5 మార్క్స్ వచ్చేసినట్టు. ఓకే, దెన్ నెక్స్ట్ పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఈ టాపిక్ని పెట్టుకున్నారంటే మళ్ళీ ఒక 5 మార్క్స్ వచ్చినట్టు. ఓకే, సో ఈ రెండింటిని మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే దీన్ని లీవ్ చేసుకోవచ్చు, ఈ టాపిక్ని. ఓకే, ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ టాపిక్ని లీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రెండింటిని పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఓకే, ఎస్. సో ఇక్కడ ఏంది పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజ్, నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద పంపింగ్ లెమ్మా, అప్లికేషన్ ఆఫ్ ద పంపింగ్ లెమ్మా, నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజ్, క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ సేమ్, ఇది రెండు సేమ్ రిపీట్ అయింది మళ్ళీ, డెసిజన్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజ్, ఈక్వలెన్స్ అండ్ మినిమైజేషన్ ఆఫ్ ఆటోమేటా. ఓకే, సో ఈ టాపిక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. సో ఈ మెథడ్స్ మీరు కావాలంటే చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మ్యాక్సిమం అయితే లీవ్ చేయండి, ఓన్లీ ఇది నేర్చుకోండి. కొంచెం థియరీ పార్ట్ ఉంటే సింపుల్ కూడా ఉంటుంది. ఓకే, సో నేర్చుకుంటే ఏమైతే ఇది అవసరం లేదు, సింపుల్ మీరు అదిని రాసేసుకోవచ్చు. Okay, so let's see the explanation of each topic. So first, what is meant by regular expressions? So the language accepted by finite automata can easily described by simple expression called as a regular expression. So మనకు language, let L be the language, so అండ్ ఫైనైట్ ఆటోమేటా FA. సో ఎప్పుడైతే ఈ లాంగ్వేజ్ అనేది ఫైనైట్ ఆటోమేటాతోనే యాక్సెప్ట్ అవుతుందో, అంటే ఒక ఫైనైట్ ఆటోమేటా అనేది లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తుందో విత్ అ సింపుల్ ఎక్స్ప్రెషన్. సపోజ్ ఎక్స్ ఇస్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఈ ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్ ఈ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు FA. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఈస్ కాల్డ్ యాజ్ అ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, రైట్. సో ఇట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్ వే టు రిప్రజెంట్ ఎనీ లాంగ్వేజ్. సో ఏ లాంగ్వేజ్ అనే మనము రిప్రజెంట్ చేసుకోవాలంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్తోని రిప్రజెంట్ చేస్తాం అనమాట. Okay, right. The languages accepted by some regular expressions are referred to as regular languages. So మనకు ఏ లాంగ్వేజెస్ అయితే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తోటి యాక్సెప్ట్ అవుతాయో ఆ లాంగ్వేజ్ మనం ఏమంటాం, రెగ్యులర్ లాంగ్వేజెస్ అని అంటాం. ఓకే, ఇంకెస్ట్ మీకు 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై రెగ్యులర్ లాంగ్వేజ్ ఆర్ డిఫైన్ రెగ్యులర్ లాంగ్వేజ్ అని అంటే ద లాంగ్వేజెస్ విచ్ ఆర్ యాక్సెప్టెడ్ బై సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ are called as a regular languages. Okay, next, regular expressions can also be described as sequence of pattern that defines a string. అదొకటే కాకుండా ఇది మనం ఇంకో డెఫినేషన్ ఏముంటుంది, ఇట్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ అ సీక్వెన్స్ ఆఫ్ ప్యాటర్న్. సో సీక్వెన్స్ ఆఫ్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు Q0, Q1, Q2. ఓకే, ఈ సీక్వెన్స్ అనమాట. లైక్ AAB, ఓకే, RAB, R3A, BB. సో ఎందుకు సీక్వెన్స్ కదా. సో ఇలా కూడా మనము ఒక లాంగ్వేజ్ని, ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. సో ఫర్ ఇన్స్టెన్స్ కి ఒక ఇన్స్టెన్స్కి లెట్స్ టేక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే, ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ స్టార్ మీన్స్ 0. ఓకే, ఆర్ మోర్ అకరెన్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ స్టార్ అంటే 0 అకరెన్స్ అయినా కావచ్చు, ఆర్ అంతకంటే ఎక్కువ అకరెన్స్ అయినా కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇట్ కెన్ జనరేట్ లైక్ లైక్ ఎప్సిలాన్ ఎక్స్ XX అప్ టు సో ఆన్. ఓకే, and in regular expression x power plus means 1 or more occurrence of x. సో ఇప్పుడు మనకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో x పవర్ ప్లస్ ఉంటుంది అన్నట్టు ఒకటి అకరెన్స్ అని అవుతుంది, లేదా అంతకంటే ఎక్కువ అకరెన్స్ అయినా జరుగుతుంది. ఓకే, సో ఇట్ కెన్ జనరేట్ లైక్ XX అండ్ ఇలా అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఫార్మ్స్ దిస్ కెన్ జనరేట్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో మనం ఎక్కడెక్కడ వీటిని యూజ్ చేసుకుంటామని అంటే లైక్ లెక్సికల్ అనాలిసిస్లో, టెక్స్ట్ సెర్చ్లో అనమాట, అండ్ యూనిక్స్లో కూడా, నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అది. సో ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ యూనిక్స్లో అంటే R ఈస్ యూజ్డ్ ఇన్ యూనిక్స్ ఆర్ ఎంబెడెడ్ వర్షన్స్ ఆఫ్ R ఈస్ అలవింగ్ రెగ్యులర్ లాంగ్వేజ్ టు బి రికగ్నైజ్. సో నార్మల్గా రెగ్యులర్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేసుకొని మనం యూనిక్స్లో దీన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూనిక్స్లో యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సింబల్స్ ఏంటంటే సింబల్ డాట్ స్టాండ్స్ ఫర్ సింగిల్ క్యారెక్టర్. సో డాట్ అంటే ఏంటిది, సింగిల్ క్యారెక్టర్. నెక్స్ట్ ద సీక్వెన్స్ 1, 2, 3 అప్ టు 10 మీన్స్ 1 + 2 + 3 అప్ టు సో ఆన్ +10. ఓకే, ఇలా ఉంటే మనం ఏం చేస్తాం, సీక్వెన్స్ని యాడ్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కెన్ బీ స్పెసిఫైడ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్. సో నార్మల్గా మనము ఆ క్యారెక్టర్స్ యొక్క రేంజ్ని ఎలా స్పెసిఫై చేస్తామంటే యూజింగ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు క్యారెక్టర్స్ కాబట్టి A to Z తీసుకుంటాం, ఓన్లీ క్యారెక్టర్స్, నాట్ ఆల్ఫా, నాట్ నెంబర్స్. ఓకే, సో ఈ రేంజ్ మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాం, ఎలా స్పెసిఫై చేస్తామంటే ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. నెక్స్ట్ ప్లస్ ఇండికేట్స్, ఓకే, 1 or more occurrences.
అండ్ స్టార్ ఇండికేట్స్ 0 ఆర్ మోర్ అకరెన్సెస్. 0 అయినా కావచ్చు ఆర్ అంతకంటే ఎక్కువైనా కావచ్చు. ప్లస్ అంటే పక్క 1 అవుతుంది ఆర్ 1 కంటే ఇంకెక్కువ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద అప్లికేషన్స్ ఇన్ దట్ యూనిక్స్. నెక్స్ట్ లెక్సికల్ అనాలిసిస్లో. సో లెక్సికల్ అనాలిసిస్ అంటే నార్మల్ మనకు ఇది కంపైలర్ డిజైన్లో ఉంటుంది అనమాట. లెక్సికల్ అనాలిసిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టెప్స్ ఆఫ్ ద కంపైలర్ డిజైన్ phases. Okay, so in that phase it will be used. Compiler uses this program of lexical analyzer in the process of compilation. నార్మల్గా మనకు ఇది ఒక అనలైజర్గా, ఓకే, లెక్సికల్ అనలైజర్గా దీన్ని యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, టు క్యారీ ద ప్రాసెస్ ఆఫ్ లెక్సికల్ అనాలిసిస్. సో లెక్సికల్ అనాలిసిస్ ప్రాసెస్ని క్యారీ ఆన్ చేయడానికి సో దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ లెక్సికల్ అనలైజర్, okay, for compilation. Next, the task of lexical analyzer is to scan the input program and separate out the tokens. So normal గా lexical analyzer ఏం చేస్తుంది, ఇన్పుట్ ప్రోగ్రామ్ ఏమైనా ఇన్పుట్ని స్కాన్ చేస్తుంది, దాని తర్వాత ఏమవుతుంది టోకెన్స్ ఏమైనా ఉంటే దానికి టోకెన్స్ని సపరేట్గా ప్రాసెస్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద లెక్సికల్ అనలైజర్. నెక్స్ట్ ఫైండింగ్ ప్యాటర్న్స్ ఇన్ టెక్స్ట్. సో ఒక టెక్స్ట్లో మనం ప్యాటర్న్స్ని ఫైండ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ర్యాండమ్ టెక్స్ట్ ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఏఏ ఆర్ ఏబి ఏబి, ఓకే, దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అనమాట. సో ఈ ప్యాటర్న్స్ మనం ఫైండ్ చేసుకోవడానికి కూడా మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నథింగ్ బట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూస్ఫుల్ నోటేషన్స్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ద ప్యాటర్న్స్ ఫ్రమ్ గివెన్ టెక్స్ట్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ద స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ ద డిజిట్స్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఇన్ ద గివెన్ టెక్స్ట్ విచ్ కెన్ బి రికగ్నైజ్డ్ బై ద ఫాలోయింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. నార్మల్గా మనం ఎలా రికగ్నైజ్ చేస్తామంటే బై యూజింగ్ దిస్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ZA - Z ప్లస్ 0 to 9. ఓకే, సో దిస్ ఇస్ ద జస్ట్ మీరు ఇందులో రాసినా కూడా సరిపోతుంది. ఓకే, రైట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఆల్జిబ్రాయిక్ లాస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సింపుల్గా కొన్ని లాస్ గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు 2 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, ఆ డైరెక్ట్ 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆల్జిబ్రాయిక్ లాస్ ఏమనంటే 12 లాస్ ఏముంటాయి మొత్తం, 12 లాస్ గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇక్కడ 5 + R - R ఈజ్ R. సో ఇప్పుడు మనము ఇలా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఆర్ నథింగ్ బట్ ఆర్ ఈజ్ అ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ 5 ఈజ్ ఎంప్టీ సెట్ అనమాట ఇక్కడ. సో ఇలా ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 5.R = R.5 = 5. సో 5.R చేసిన ఆర్ R.5 చేసిన మనకి ఏమొస్తుంది 5 వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ దిస్ సింబల్ ఇండికేట్స్ ఎప్సిలాన్ నథింగ్ బట్ ఎంప్టీ. దీని స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంటుంది అనమాట, 0 ఉంటుంది. ఓకే, నా ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ 0. దిస్ ఇండికేట్స్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ 0. సో epsilon.r is equals to r.epsilon is equals to r. సో epsilon.r అన్న r.epsilon అన్న మనకు వచ్చేది ఏంటిది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ epsilon star is equals to epsilon and 5 star is equals to epsilon. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ r + r is equals to r. సో రెండు ఎక్స్ప్రెషన్స్ని మనము యూనియన్ అడిషన్ చేసిన మనకి ఏమొస్తుంది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. నెక్స్ట్ దాన్ని మనం మల్టిప్లికేషన్ చేసిన మనకి ఏమొస్తుంది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, r*r* is equals to r* ఓన్లీ. నెక్స్ట్ r.r* is equals to r*r is equals to r plus. ఓకే, నెక్స్ట్ r*whole* is equals to r*. నెక్స్ట్ ఇది r is equals to రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, మీరు r అని రాయకండి, లైక్ r అని చదవకండి, r ఇండికేట్స్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో epsilon plus r power star is equals to epsilon plus r star r is equals to r power star. Next pq power star p is equals to qp whole star. p plus q whole star is equals to p star q star of whole star or p star plus q star whole star. Next 12th one, p plus q dot over r is equals to p dot r and q dot r distributed అనమాట. Okay, so these are the algebraic laws of the regular expressions. If 2 marks కైనా 3 మార్క్స్ కైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ ఫార్ములాస్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ FA టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో మనకు ఒక ఫైనల్ ఆటోమేటా ఇచ్చి దాన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని కన్వర్ట్ చేయమని అంటాడు. ఓకే, సింపుల్ ఉంటుంది, 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్లో మనం ఏం చేయాలంటే కన్స్ట్రక్ట్ స్టేట్ ఈక్వేషన్స్ ఫర్ ఆల్ ద స్టేట్స్ బేస్డ్ ఇన్ ఇన్కమింగ్ ఏరియాస్. సో ఫస్ట్ మనం స్టేట్ ఈక్వేషన్స్ని డ్రా చేసుకోవాలి, కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, సింపుల్ ఇది. నెక్స్ట్ ఆ ఇనిషియల్ స్టేట్కి ఏం చేయాలంటే ఎప్సిలాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, లైట్ సపోజ్ ఇప్పుడు ఇనిషియల్ స్టేట్ Q0 అనుకో, దానికి ఏం చేసుకోవాలి మనం ఎప్సిలాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే సింప్లిఫై ది ఈక్వేషన్ యూజింగ్ ద ఆర్డెన్స్ థీరం అండ్ ఫైండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో మనం ఒక థీరం ఉంటుంది, దట్ ఈస్ ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఈ మన ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటే, స్టేట్ ఈక్వేషన్ అనేది r = q + rp ఫామ్లో ఉంటే దాన్ని మనము ఇలా రాసుకోవచ్చు అనమాట, ఏ ఫామ్లో r = qp star. ఓకే, సో దిస్ ఈజ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, రైట్. సో సింపుల్గా ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా. ఇది ఫైనైట్ ఆటోమేటా ఉంది FAలో. సో Q0 ఈజ్ అ ఫైనల్ స్టేట్ అండ్ ఇనిషియల్ స్టేట్. ఓకే, సో ఇక్కడ మన Q0కి 0 వచ్చినప్పుడు Q1కి వెళ్తుంది, అండ్ Q1కి 1 వచ్చినప్పుడు Q0కి వెళ్తుంది, అండ్ Q0కి 1 వచ్చినప్పుడు Q2కి వెళ్తుంది, Q2కి 0 వచ్చినప్పుడు Q0కి వెళ్తుంది, అండ్ Q2కి 1 వచ్చినప్పుడు Q3కి వెళ్తుంది, అండ్ Q3కి 0 వచ్చినప్పుడు Q3కి వెళ్తుంది, అండ్ Q3కి 1 వచ్చినప్పుడు
Q3కి వెళ్తుంది. ఓకే రైట్. నౌ స్టెప్ 1 ఏంటిది, కన్స్ట్రక్ట్ ద స్టేట్ ఈక్వేషన్స్ అని అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ, Q0, Q1, Q2, Q3 ఉన్నాయి కదా. సో ప్రతి స్టేట్కి మనం ఏం చేయాలంటే ఇన్కమింగ్ ఎడ్జెస్ని రాసుకోవాలన్నమాట. సో Q0కి ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏంటి అంటే, ఇన్కమింగ్ ఎడ్జెస్ అంటే లైక్ దానికి వస్తున్నాయి అనమాట. ఓకే సో ఇప్పుడు దీనికి ఇలా వస్తుంది, దిస్ ఇస్ ఇన్కమింగ్ ఎడ్జ్, అండ్ దీనికి ఇలా వస్తుంది ఇన్కమింగ్ ఎడ్జ్. ఓకే దీనికి ఇలా వస్తుంది ఇన్కమింగ్ ఎడ్జ్, సో దీనికి ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ఇన్కమింగ్ ఎడ్జ్ ఫర్ Q3 అండ్ దిస్ ఇస్ ఇన్కమింగ్ ఎడ్జ్ ఫర్ Q3 అండ్ దిస్ ఇస్ ఇన్కమింగ్ ఎడ్జ్ ఫర్ Q0 అండ్ దిస్ ఇస్ ఇన్కమింగ్ ఫర్ Q0. ఓకే అలా అనమాట. సో అన్ని స్టేట్స్కి అలా మనం రాసుకోవాలి సింపుల్గా. ఫస్ట్ Q0 చూసుకున్నాం. Q0 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనకి ఇన్కమింగ్ ఎడ్జ్ ఏంటి దీనికి Q1. అది మనం ఏమి ఇస్తున్నాం, ఇన్పుట్ సింబల్ 1 ఇస్తున్నాం. సో ఇన్పుట్ సింబల్ డాట్లో పెట్టుకోవాలి. సో Q1 అనేది ఇది వస్తుంది, ఇంటిది ఇన్కమింగ్ ఎడ్జ్ Q1 డాట్, మనం ఏమిస్తున్నాం ఇన్పుట్ 1. నెక్స్ట్ ఇది ఇన్పుట్ ఎడ్జ్ దీనికి పోతుంది అనమాట. ఓకే Q0కి వెళ్ళిపోతుంది అది. సో అదేంటిది Q2 నుంచి వెళ్ళిపోతుంది. Q2 ఆన్ O గోయింగ్ టు Q0. ఓకే Q2 ఆన్ O గోయింగ్ టు Q0. ఓకే ఇవి ఇన్కమింగ్ ఎడ్జెస్ ఫర్ Q0. సో దిస్ ఇస్ ఇనిషియల్ స్టేట్ కాబట్టి మనం ఏం చేయాలి, స్టెప్ 2లో ఈ ఇనిషియల్ స్టేట్కి మనం ఏం చేయాలి, ఎప్సిలాన్ని యాడ్ చేయాలి. సో యాడ్ ఎప్సిలాన్ టు ద ఈక్వేషన్ ఆఫ్ ఇనిషియల్ స్టేట్. సో Q0 ఇస్ ఇనిషియల్ స్టేట్. ఎట్లా చెప్తున్నామని అంటే, సో ఎప్పుడైనా ఇనిషియల్ స్టేట్ అనేది ఒక ఆరో సింబల్స్తో ఉంటుంది అండ్ ఫైనల్ స్టేట్ అనేది డబుల్ సర్కిల్స్లో ఉంటుంది. దట్స్ వై ఐమ్ సేయింగ్ Q0 ఇస్ ద ఫైనల్ స్టేట్ అండ్ ఇనిషియల్ స్టేట్. సో ఇక్కడ మనం ఏం చేసినాము, ఎప్సిలాన్ యాడ్ చేసినాం. 2 స్టెప్స్ అయిపోయినాయి రైట్. సో 2 స్టెప్స్లో అయిపోలేదు. నెక్స్ట్ మనకు అన్ని స్టేట్స్కి స్టేట్ ఈక్వేషన్ రాసుకోవాలి. Q0 అయిపోయింది. నెక్స్ట్ Q1కి. సో Q1కి మనకి ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏంటి, Q1కి ఓన్లీ 1 రైట్, ఓన్లీ 1. ఇది Q1 నుంచి వెళ్ళిపోతుంది అండ్ ఇది Q1 నుంచి వెళ్ళిపోతుంది. ఇన్కమింగ్ ఎడ్జ్ ఏంటిది ఓన్లీ 1. ఎప్పుడు Q0 నుంచి వెళ్ళిపోతుంది. Q0 ఆన్ 0. ఓకే Q0 ఆన్ 0 రైట్. నెక్స్ట్ Q2కి ఏమిటి ఇన్కమింగ్ ఎడ్జెస్ ఓన్లీ 1. దీనికి కూడా ఒకటి ఏంటి, అది Q0 నుంచి వెళ్తుంది. Q0 ఆన్ 1. ఓకే నెక్స్ట్ Q3కి మాత్రం 1, 2 అండ్ ఇవి 2 మొత్తం 4. ఓకే Q3కి 0 ఇచ్చినా Q3కి వెళ్తుంది, Q3కి 1 ఇచ్చినా కూడా Q3కి వెళ్తుంది. ఓకే అలా అనమాట. సో Q3 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏంటి, ఒకటి Q1 నుంచి Q3కి వెళ్తుంది ఆన్ 0. సో Q1 ఆన్ 0 ఒకటి అండ్ Q2 ఆన్ 1 ఒకటి. నెక్స్ట్ Q3 ఆన్ 0 సెల్ఫ్ లూప్ అనమాట ఇది. నెక్స్ట్ Q3 ఆన్ 1. ఓకే దీస్ ఆర్ ద స్టేట్ ఈక్వేషన్స్. సో మనం ఏం చేయాలంటే ఫైనల్ స్టేట్కి మనము ఎప్పుడైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని క్యాలిక్యులేట్ చేసాం అనమాట. ఓకే సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఇవన్నీ మనం ఏం చేసుకుంటామంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం దీంట్లో ఫైనల్ స్టేట్లో. మనకి ఫైనల్ స్టేట్ ఏంటిది Q0. సో దట్స్ వై వీ విల్ ఫైండ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫైనల్ స్టేట్. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్. సో వీ మస్ట్ ఫైండ్ ద ఫైనల్ స్టేట్ ఫర్ దిస్ రెగ్యులర్. ఓకే వీ మస్ట్ ఫైండ్ ద ఫైనల్ స్టేట్ రైట్. సో ఇక్కడ మనకి ఏమవుతాయంటే, ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటిది, ఆర్డినెన్స్ థీరంని అప్లై చేసుకోవాలి. వాట్ ఈస్ ఆర్డినెన్స్ థీరం? ఇఫ్ మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది R ఈక్వల్స్ టు Q ప్లస్ RPలో ఉంటే దాని మీద రాసుకోవచ్చు R ఈక్వల్స్ టు QP స్టార్. ఓకే ఫస్ట్ మనం ఈ ఫార్ములా రాసుకున్నాము. సో ఫస్ట్ మన Q0 ఏంటిది ఫైనల్ స్టేట్. ఇక్కడ ఎందుకు Q1, Q2, Q3 చేయట్లేనంటే, మనం ఎప్పుడైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఆ ఫైనల్ స్టేట్కి మాత్రమే కనుక్కోవాలి. ఓకే ఫైనల్ స్టేట్ అంటే ఏంటిది, డబుల్ సర్కిల్స్లో ఉంటుంది అంటే Q0. సో Q0ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే అండ్ Q0 1లో అంటే Q1లో Q2లో మనము ఈ వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే రైట్. ఫస్ట్ Q0 ఏంటి, మనకు వచ్చిన Q0 ఈజ్ ఈక్వల్స్ టు Q0 1 ప్లస్ Q2 0 ప్లస్ ఎప్సిలాన్ కదా రైట్. సో నేను ఏం చేస్తున్నా అంటే Q0 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ Q1 కదా, సో Q1 ప్లేస్లో ఏం చేస్తానంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఓకే Q0 డాట్ 0 రైట్, Q0 డాట్ 0. నెక్స్ట్ ఇంకేముంది 1 ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ 1 వేసుకున్నాను. నెక్స్ట్ ప్లస్ Q2 డాట్ 0 కదా, సో Q2 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటానంటే Q0 1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఓకే Q0 1. సో మనకు మిగిలిన తర్వాత డాట్ 0 నెక్స్ట్ ప్లస్ ఎప్సిలాన్ రైట్, ఎప్సిలాన్. ఓకే దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసి ఏమవుతాయంటే Q0 ఈజ్ ఈక్వల్స్ టు Q0 కామన్ చేయండి. కామన్ చేసి ఏమవుతుంది 0.1 ప్లస్ 1.0 ప్లస్ ఎప్సిలాన్ రైట్. నౌ సో ఇప్పుడు ఎలా ఉంది మనకి, ఇది R ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ RP ఫామ్లో ఉంది. సో ఇప్పుడు Q0 అనేది R, నెక్స్ట్ ఎప్సిలాన్ అనేది Q, నెక్స్ట్ ఇది RP. Q ఇదే ఫామ్లో ఉంది. R ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ RPలో ఉంటే మనం ఎలా రాసుకోవచ్చు, మనము R ఈజ్ ఈక్వల్స్ టు QP స్టార్లో రాసుకోవచ్చు రైట్. సో ఇక్కడ in form of this is in the form of R is equals to Q plus RP, then we can write it as a R is equals to QP star. సో ఇక్కడ మనకు టర్మ్స్ వచ్చేసినాయి, R వచ్చింది, Q వచ్చింది అండ్ P వచ్చింది. అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది దీంట్లో ఈ ఫార్ములాలో. ఓకే సో ఫార్ములా ఏంటిది, Q0 is equals to అంటే R అనమాట, ఇది R is equals to Q ఏంటిది ఎప్సిలాన్ ఇంటూ RP స్టార్. వాట్ ఈస్ అ P 0.1 ప్లస్ 1.0. ఓకే 0.1 ప్లస్ 1.0 ఇది P
దానికి స్టార్. ఓకే, స్టార్. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? సో ఎప్సిలాన్ ఆర్ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్టార్ అనమాట. సో దిస్ ఇస్ ఎప్సిలాన్ అండ్ దిస్ ఇస్ ఆర్ స్టార్ కదా. సో మనకి ఎప్పుడైనా ఎప్సిలాన్ని ఆర్ స్టార్ చేసి మనకి ఏమొస్తాయంటే ఆర్ స్టారే వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్జిబ్రాయిక్ రూల్స్ ఆఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, ఫ్రమ్ దట్ algebraic rules of the regular expression we are writing the epsilon r star is equals to r star. ఓకే, సో సింపుల్గా ఇది మొత్తం r అండ్ r స్టార్. ఓకే, ఎప్సిలాన్ r స్టార్ అంటే మనకి ఏమొస్తుంది? r స్టార్. వాట్ ఈస్ r స్టార్? ఇది r స్టార్. ఓకే, సో q0 is equals to 0.1 plus 1.0 స్టార్. ఓకే, దిస్ ఈజ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని ఏమంటామంటే మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో మనకి ఇచ్చిన ఫైనల్ ఆటోమేటాకి మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫైండ్ చేసినాం. ఫస్ట్ ఏం చేయాలి? ప్రతి స్టేట్కి మనము ఇన్పుట్ స్టేటిక్ లైక్ ఇన్కమింగ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, స్టేట్ ఈక్వేషన్స్ని రాసుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలి? ఇనిషియల్ స్టేట్కి మనం ఎప్సిలాన్ యాడ్ చేసుకోవాలి. థర్డ్లో ఆర్డినెన్స్ మెథడ్, ఆర్డినెన్స్ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. లైక్ r is equals to q plus rp, r is equals to qp star అలా. ఓకే, రైట్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజెస్. సో రెగ్యులర్ లాంగ్వేజెస్కి మనం పంపింగ్ లెమ్మా చూసాం. ఇది కొంచెం కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ ఉంటుంది చాలా. ఓకే, మీకు ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అనమాట. పంపింగ్ లెమ్మా ఈజ్ యూస్డ్ టు ప్రూవ్ దట్ ఎ లాంగ్వేజ్ ఇస్ నాట్. సో నార్మల్గా మనకు ఒక లాంగ్వేజ్ ఇస్తాడు ఎల్. సో అది దాని ఇచ్చిన లాంగ్వేజ్ని మనం ఏం చేయాలంటే పంపింగ్ లెమ్మా యూజ్ చేసుకొని ఆ ఇచ్చిన లాంగ్వేజ్ అనేది రెగ్యులర్ కాదు అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, దెర్ ఆర్ సమ్ సర్టెన్ కండిషన్స్ టు ఫాలో. ఒక కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితే ఆ ఇచ్చిన లాంగ్వేజ్ అనేది రెగ్యులర్ కాదు అనమాట. ఓకేనా, ఇన్ కేస్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితే అది రెగ్యులర్ లాంగ్వేజ్. ఇన్ కేసెస్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై కాకపోతే అది రెగ్యులర్ లాంగ్వేజ్. ఓకే, రైట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇచ్చిన కండిషన్స్ అనేవి మొత్తం కంప్లీట్గా సాటిస్ఫై అయినాయి అనుకో అది రెగ్యులర్ లాంగ్వేజ్. ఇన్ కేస్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వలేవు అనుకో ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ద గివెన్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ బై ద పంపింగ్ లెమ్మా. సో సింపుల్గా ఈ స్టేట్మెంట్ మీకు నెక్స్ట్ సెపరేట్ టాపిక్ కూడా ఉంది పంపింగ్ లెమ్మా. లైక్ స్టేట్మెంట్ ఆఫ్ ద పంపింగ్ లెమ్మా అంటే దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ పంపింగ్ లెమ్మా. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి చెప్పాలి అని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ దట్ పంపింగ్ లెమ్మా. సో లెట్ ఎల్ బి ద రెగ్యులర్ లాంగ్వేజ్, దెన్ there is a constant n, select a string z such that mod of z is greater than equal to n. సో సింపుల్గా మనకు ఎల్ అనేది ఒక లాంగ్వేజ్ ఉంది అనుకున్నాము, దానిలో కాన్స్టెంట్ ఎన్ ఉంది అనుకున్నాము. ఒక కాన్స్టెంట్ ఎనీ కాన్స్టెంట్. సో దాంట్లోకి మనం ఒక స్ట్రింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి కాన్స్టెంట్లోకి వెళ్ళి. అప్పుడు ఎలా ఉండాలి? ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ అంటే mod z నథింగ్ బట్ స్ట్రింగ్ ఆఫ్ దట్ లెంత్ అనమాట. ఓకే, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఆ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఓకే, దట్ ఎన్, ఆ ఎన్కి గ్రేటర్ దాన్ కావాలి ఆర్ ఈక్వల్ అనే కావాలి. ఏంటిది? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. రైట్. సో మనం ఎలా వేసుకుంటాం? నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఆ తీసుకున్న స్ట్రింగ్ని మనం ఏం చేసుకోవాలి? 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎలా? z ఈజ్ ఈక్వల్స్ టు యూవీ ఫార్మాట్లో మనము డివైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇన్ సచ్ ఏ వే దట్ దీంట్లో ఎట్లుండాలి? ఇది ఇలా డివైడ్ చేస్తే మనకి ఏం రావాలి? సో మోడ్ ఆఫ్ యూవీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n రావాలి, అండ్ మోడ్ ఆఫ్ v గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 రావాలి, అండ్ థర్డ్ కండిషన్ ఫర్ ఆల్ i గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి మొత్తం ఇన్ఫినిటీ వరకు ఏముండాలి? యూవీడబ్ల్యూ అనేది మనం తీసుకున్న లాంగ్వేజ్లో మనకి ఇచ్చిన లాంగ్వేజ్లో ఉండాలి. ఓకే, రైట్. మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో హియర్ సో ప్రూవ్ దట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ n b పవర్ n and n greater than equal to 1 is not a regular. సో ఇచ్చిన లాంగ్వేజ్, దిస్ ఇస్ ద లాంగ్వేజ్, మనకి ఇచ్చిన లాంగ్వేజ్ ఏంటిది? a పవర్ n b పవర్ n. సో ఈ లాంగ్వేజ్ని రెగ్యులర్ కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి అనుకో దట్ ఈజ్ ఎ రెగ్యులర్. ఓకే, ఇన్ కేస్ ఒక్కటైనా ఫెయిల్ అయింది అనుకో, సాటిస్ఫై అవ్వలేదు అనుకో ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్. ఓకే, ఇచ్చిన లాంగ్వేజ్ అంటే లెట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ n b పవర్ n. సో ప్రతి క్వశ్చన్లో ఇలా ఇస్తారు అనమాట. ఒక లాంగ్వేజ్ ఇస్తాడు అండ్ n వాల్యూ ఇస్తాడు. ఓకే, సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? ఐదర్ 1 అయినా కావచ్చు ఆర్ ఎక్కువైనా కావచ్చు, అంటే 1 to ఇన్ఫినిటీ అనమాట. ఓకే, రైట్. సో మనం ఇక్కడ లెట్ ఎల్ బి ద రెగ్యులర్ లాంగ్వేజ్. నార్మల్గా n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటున్నాం ఫస్ట్. సో మనకి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? సపోజ్ ఇలా మనకు a పవర్ n b పవర్ n కదా. సో a1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. n ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, a పవర్ n b పవర్ n కదా. సో a పవర్ 1 ఇంటూ b పవర్ 1 అంటే ఏంటిది? ab. రైట్, అలా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి? n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటే ab. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకుంటున్నా? 2 అనుకోండి. 2 అనుకుంటే ఏమవుతుంది? a స్క్వేర్ అండ్ b స్క్వేర్. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు aa bb. ఓకే, aa bb. a స్క్వేర్ b స్క్వేర్ అని రాయకండి, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ రాయకండి. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ 2 పెడితే మనకి ఏమవుతుంది? ఏ స్క్వేర్ బీ స్క్వేర్. దీన్ని ఏమైనా రాసుకొచ్చారంటే ఏఏ బీబీ స్ట్రింగ్ లాగా రాసుకోవాలన్నమాట. ఓకే, ఏఏ బీబీ. ఇన్ కేస్ 3 n ఈజ్ ఈక్వల్స్ 3 పెట్టినాం అనుకో ఏమవుతుంది? ఏ క్యూబ్ అండ్ బీ క్యూబ్ అంటే 3 times a 3 times b 3 times a 3 times b అలా సో ఆన్ అనమాట. ఓకే, రైట్. ఇది మనకు వచ్చిన లాంగ్వేజ్. ఓకే, దెన్ మనం ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా వాల్యూ అనుకోవాలి, ఎందుకంటే n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కదా. సో నేను ఏమనుకుంటాను ఇక్కడ 4 అనుకుంటున్నా. n ఈజ్ ఈక్వల్స్ టు 4, మీరు ఏమనుకోండి 3 అనుకోండి సపోజ్. ఓకే, సో n ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకుంటున్నా. ఓకే, సో మనకి ఇక్కడ కండిషన్ ఏంటిది? n ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకున్నప్పుడు మోడ్ ఆఫ్ z షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n. రైట్, సో మనకి z ఏమనుకుంటున్నా అంటే సో ఐఎమ్ కన్సిడరింగ్ z యాజ్ దిస్. ఓకే,
ఏఏ బీబీ. సో మన కండిషన్ ఏంటిది, ఈ లెంత్ అనేది ఎన్కి ఎన్ వాల్యూ కంటే పెద్దగానే ఉండాలి లేదా ఈక్వల్ అయినా ఉండాలి. సో ది లెంత్ ఆఫ్ ది జెడ్ ఈక్వల్స్ టు ఎంత 4. ఎలా చెప్తున్నా అంటే 1 2 3 4. సో లెంత్ ఎంత 4. సో మోడ్ జెడ్ ఎంత 4 అండ్ ఎన్ వాల్యూ ఎంత 4. మన కండిషన్ ఏంది, మోడ్ జెడ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, రెండు ఈక్వల్ అవుతున్నాయి. సో కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీని తర్వాత మనం తీసుకున్న జెడ్ ఏంటి, దీంట్లోకి వెళ్ళి ఈ లాంగ్వేజ్లోకి తీసుకున్న జెడ్ ఏంటిది ఏఏబీబీ. సో తీసుకున్న జెడ్ మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఏంటిది అది, జెడ్ ఈక్వల్స్ టు యూవీడబ్ల్యూ. రైట్, యూవీడబ్ల్యూ ఇలా మనం డివైడ్ చేసుకోవాలి. ఇది మీరు ఇష్టం చేసుకోవచ్చు అనమాట. ఓకే, కండిషన్ ఏం లేదు, ఏ వేసుకోవచ్చు ఆర్ బి వేసుకోవచ్చు ఆర్ బి వేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు ఎలా అని అంటే ఈ రెండు ఉన్నాయి కదా, సో నేను రెండింటిని యూ అనుకుంటున్నా, వాటిలో బీని వి అనుకుంటున్నా, నెక్స్ట్ బీని డబ్ల్యూ అనుకుంటున్నా. ఓకే, ఇలా చేసుకొని నెక్స్ట్ ఇచ్చిన కండిషన్స్ని మనం సాటిస్ఫై అయ్యేలాగా చూసుకోవాలి. సాటిస్ఫై అవ్వకపోతే దట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ లాంగ్వేజ్. ఓకే, రివర్స్ ప్రాసెస్ అనమాట ఇది. సో యూవీడబ్ల్యూ తీసుకున్నాక మనకు ఫార్ములా ఏంటిది, ఫస్ట్ కండిషన్ ఏంటిది, సో దట్ మోడ్ ఆఫ్ యూవీ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. మోడ్ ఆఫ్ యూ అంటే లెంత్ ఆఫ్ యూవీ అనమాట. సో మనకి ఇక్కడ యూ ఏంటిది ఏ అండ్ వి ఈక్వల్స్ టు ఏబి అండ్ డబ్ల్యూ ఈక్వల్స్ టు, ఇక్కడ రాసుకోండి, యూ ఈక్వల్స్ టు ఏ అండ్ వి ఈక్వల్స్ టు ఏబి అండ్ డబ్ల్యూ ఈక్వల్స్ టు బి. ఓకే, రైట్. సో ఇలా మనకి ఏమవుతుంది అంటే ఈ మోడ్ ఆఫ్ యూవీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ రావాలి అండ్ మోడ్ ఆఫ్ వి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 రావాలి. ఓకే, దిస్ ఇస్ ద కండిషన్స్ అనమాట. సో ఫస్ట్ కండిషన్ చూసుకుందాం, ఏంటిది అది, మోడ్ ఆఫ్ యూవీ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే మోడ్ ఆఫ్ యూ అంటే ఏంటిది, మనకి యూ ఏంటిది ఫార్ములా, యూ ఈక్వల్స్ టు ఏ. ఓకే, ఏ. నెక్స్ట్ వి ఏంటిది ఏబి. సో దీని లెంత్ ఎంత 3. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. 3 లెస్ దాన్ 4 అంటే కండిషన్ ఏంటి, సాటిస్ఫై అయినట్టు కదా, సాటిస్ఫై. నెక్స్ట్ కండిషన్ ఏంటిది, మోడ్ ఆఫ్ వి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. సో వి ఏంటిది మనకు ఏబి అంటే ఎంత, మోడ్ ఆఫ్ వి 2. సో 1 కంటే పెద్దది కాదు, ఎస్, కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏంటి మనకు యూవీ పవర్ ఐడబ్ల్యూ. ఓకే, దిస్ ఐ అనమాట, యూవీ పవర్ ఐ. ఓకే, యూవీ పవర్ ఐ. సో ఇక్కడ ఉంటుంది మీకు యూవీ పవర్ ఐ డబ్ల్యూ అంటే మనం ఇది చేసినప్పుడు మనకి రైట్, ఇక్కడ యూవీ పవర్ ఐడబ్ల్యూ ఈజ్ ఇన్ ఎల్ అంటే మనకి వేస్తే ఏం రావాలి, వచ్చిన స్ట్రింగ్ అనేది ఈ లాంగ్వేజ్లో ఉండాలి. మనం తీసుకున్న లాంగ్వేజ్ ఏంటిది, సో వచ్చిన లాంగ్వేజ్ ఏంటిది ఏబి, ఏఏబిబి అండ్ త్రిబుల్ బి సో ఆన్ అలా ఉండాలన్నమాట. సో ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఐ ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నా. ఓకే, దానికి ఏంటిది యూవీ పవర్ ఐడబ్ల్యూ. సో మనకి యూఎస్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ ఏ. ఓకే, ఇవి సబ్స్టిట్యూట్ చేసుకోండి దీంట్లో సింపుల్గా. సో ఇక్కడ ఫస్ట్ ఐ ఈక్వల్స్ టు 0 ఏమవుతుంది అంటే యూ ఈక్వల్స్ టు ఏంటిది ఏ అండ్ వి ఈక్వల్స్ టు ఏంటిది ఏబి అండ్ డబ్ల్యూ ఈక్వల్స్ టు బి. ఓకే, మనకి ఇక్కడ యూవీ పవర్ ఐ కదా అంటే వి పవర్ ఐ అనమాట. సో ఇక్కడ ఐ ఈక్వల్స్ ఏం తీసుకున్నా, నేను 0 తీసుకున్నా. ఓకే, ఐ ఈక్వల్స్ 0 తీసుకున్నా. సో సింపుల్ ఇక్కడ ఏమవుతుంది ఏబి పవర్ 0. సో మనకు దేని పవర్ 0 వచ్చిన మన వాల్యూ ఏంటిది 1. రైట్, సో మనకు వచ్చిన వాల్యూ ఏంటిది ఏబి మన లాంగ్వేజ్లో ఉందని చెక్ చేసుకోండి. సో ఏబి అనేది లాంగ్వేజ్లో ఉంది. రైట్, ఫర్ ఐ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఫర్ ఐ ఈక్వల్స్ టు 1. సో ఎంతవరకు తీసుకోవాలంటే ఫర్ ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 అంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు చెక్ చేసుకోవాలి. అంటే ఒక 4 చెక్ చేయండి, 1 2 3 4 వరకు చెక్ చేయండి. ఇది ఒకటి ఫెయిల్ అవుతుంది. ఇన్ కేస్ ఫెయిల్ అవుతుంది ఏంటిది, ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ అని చెప్పేసి హెన్స్ ఇట్ ఇస్ గుడ్ అని చెప్పేసి రాసుకోండి. సో ఫర్ ఐ ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నా. ఇంకా దిస్ ఇస్ ఐ అనమాట, ఐ ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నా. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటిది యూవీ పవర్ ఐ డబ్ల్యూ రావాలి. అది చేసినప్పుడు మనకు వచ్చిన స్ట్రింగ్ అనేది లాంగ్వేజ్లో ఉండాలి, లాంగ్వేజ్ నథింగ్ బట్ ఈ లాంగ్వేజ్లో ఉండాలి. రైట్, సో మనకు వచ్చిన ఫస్ట్ యూ ఏంటిది ఏ, వి, ఏబి అండ్ డబ్ల్యూ అంటే బి. రైట్, వేసుకున్నా. సో ఇక్కడ ఐ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏబి పవర్ 1 అంటే ఏబీనే. సో ఏఏబిబి. ఓకే, మనకి ఏఏబిబి ఉందా, ఉంది. రైట్, లాంగ్వేజ్లో ఉంది. నెక్స్ట్ ఐ ఈక్వల్స్ 2 తీసుకుంటాను. ఐ ఈక్వల్స్ 2 అంటే ఏంటిది ఏ ఇంటూ అంటే ఇక్కడ మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఐ వాల్యూని యూవి పవర్ ఐ డబ్ల్యూని అంటే వి పవర్ ఐలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, సో సింపుల్ ఇక్కడ ఏమవుతుంది, యూ అంటే ఏంటిది ఏ ఇంటూ వి ఇస్ ఏబి పవర్ స్క్వేర్ బి. సో మనం దీన్ని ఏమైనా రాసుకోవచ్చు ఏబి అని రాసుకోవచ్చు. సో ఏ బిఏ బి. సో ఎలా ఉంది ఏఏ బిఏ బిబి. సో ఈ ఫార్ములాట్లో ఉందా మన లాంగ్వేజ్లో అంటే అసలు లేదు, ఆ ఫార్మాట్లో మనకు లేదు. సో దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్ ఈజ్ అరైజ్డ్. సో దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్ అంటే ఫెయిల్ అయింది అనమాట, సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, సో సింపుల్గా వి గాట్ కాంట్రడిక్షన్. సో వీ కెన్ సే దట్ ద గివెన్ లాంగ్వేజ్ నాట్ రెగ్యులర్. సో సింపుల్గా మనం ప్రూవ్ చేసుకున్నాం. వాడు ప్రూవ్ చేయమన్నది ఒక లాంగ్వేజ్ ఇస్తాడు, సింపుల్గా ఐ లాంగ్వేజ్ ఇచ్చి ఒక ఎన్ కాన్స్టెంట్ ఇస్తాడు. సో ఏమంటారు అంటే ఈ లాంగ్వేజ్ అనేది రెగ్యులర్ కాదని ప్రూవ్ చేయమంటారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పంపింగ్ లెమ్మ ఫార్ములా ఉంది, స్టేట్మెంట్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే దీన్ని ప్రూవ్ చేసుకోవాలి. వచ్చిన కండిషన్స్ అన్ని చెక్ చేస్తూ ఉండాలి. సో మనకు లాస్ట్ యూజువల్గా ఏం ఫెయిల్ అవుతాయంటే ఈ యూవీ పవర్ ఐ ఉంది కదా డబ్ల్యూ. సో ఐ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కదా, అంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు కదా. సో నార్మల్గా 3 దాకా చెక్ చేయండి.
2 వరకు సక్సెస్ఫుల్ అవుతాయి అండ్ 3 ఆర్ 4 అనేది ఫెయిల్ అవుతుంది. ఇలా ఫెయిల్ అయింది అనుకో మనం ఏం చేస్తాము, ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్, కాంట్రడిక్షన్ ఇస్ అరైజింగ్, సో ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్. అలా ఓకే. ఇన్ కేస్ అన్ని సాటిస్ఫై అయినాయి అనుకో దట్ ఈస్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్. నెక్స్ట్ టాపిక్ ఇస్ క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజెస్. సింపుల్గా కొన్ని ఉంటాయి అనమాట, అవి చాలా సింపుల్. సో ఫస్ట్ ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీస్ అంటే ఎందుకంటే రెగ్యులర్ లాంగ్వేజెస్ క్లోజ్ అండర్ యూనియన్, కంకాటినేషన్, క్లీన్ క్లోజర్, కంప్లిమెంట్, ఇంటర్సెక్షన్. సో దీస్ ఆర్ ద క్లోజర్ ప్రాపర్టీస్ అనమాట. ఫస్ట్ లెట్ సీ వన్ బై వన్. సో ఫస్ట్ యూనియన్ అంటే సో లెట్ L1 and L2 are two regular languages. ఇది ఇంపార్టెంట్, మీకు 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో L1 L2 2 రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకుంటున్నాను. అప్పుడు ఏమైతే అంటే యూనియన్ అంటే ఏంటిది, L1 L2కి యూనియన్ చేస్తున్నా. L1 L2 యూనియన్ ఇస్ ఆల్సో రెగ్యులర్ లాంగ్వేజ్. ఓకే సింపుల్. ఓకే L1 L2 రెగ్యులర్ లాంగ్వేజ్ అయినప్పుడు ఆ L1 అండ్ L2 యూనియన్ కూడా రెగ్యులర్ లాంగ్వేజ్ అని చెప్పేసి స్టేట్మెంట్ అనమాట. సపోజ్ ఇప్పుడు L1 ఈజ్ A స్టార్ అండ్ L2 ఈజ్ B స్టార్. సో ఇక్కడ దీన్ని యూనియన్ చేస్తే ఏమొస్తుంది, యూనియన్ చేస్తే A స్టార్ యూనియన్ B స్టార్. ఓకే దిస్ ఆల్సో రెగ్యులర్ లాంగ్వేజ్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ కంకాటినేషన్ అంటే L1 and L2 are two regular languages, then L1 dot L2 is also regular language. సో ఒకవేళ L1 L2 రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే L1 dot L2 నథింగ్ బట్ కంకాటినేషన్ ఇస్ ఆల్సో ఏ రెగ్యులర్ లాంగ్వేజ్. సో ఇక్కడ సింపుల్ ఏంది, L1 is equals to A star, L2 is equals to B star. L1 dot L2 A star B star is also a regular language. నెక్స్ట్ క్లీన్ క్లోజర్. లెట్ L is a regular language. ఒక L అనేది ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే L star is also a regular language. So L is equals to A and A star is equals to the regular language. Okay, next complement అంటే L bar అనమాట. So if L is a irregular language then L bar is also a regular language. Okay, L అనేది రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే L bar అనేది కూడా రెగ్యులర్ లాంగ్వేజ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. If L1 and L2 are two regular. So intersection, if L1 and L2 are two regular languages then L1 intersection L2 is also a regular language. So simple యూనియన్ లాగా అనమాట. L1 L2 రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే వాటి ఇంటర్సెక్షన్ వచ్చిన మనకు ఇప్పుడు L1ని L2 ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చేది కూడా మనకు రెగ్యులర్ లాంగ్వేజ్. L1 intersection L2 is also a regular language. Simply L1 is equals to A star, L2 is equals to B star, then L1 intersection L2 is also a regular language. Okay, next reversal. If L is a regular language then L reverse L power R is also a regular language. ఓకే సపోజ్ ఇప్పుడు L is equals to A, దాన్ని ఇప్పుడు 1/A రివర్స్ అనమాట ఇది, అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ రెగ్యులర్ లాంగ్వేజ్. ఓకే ఎస్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్, క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజెస్. ఓకే నెక్స్ట్ డెసిజన్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజ్. ఇలా కొంచెం మనకు 3 మెథడ్స్ ఉంటాయి. జస్ట్ నేను డెఫినేషన్స్ రాపించిన, జస్ట్ అవి చూసుకుంటే సరిపోతుంది, అవి రాయండి అంతే. మీ R22 వాళ్ళకి ఇది సరిపోతుంది, ఎగ్జాంపుల్స్ అనేవి అవసరం లేదు. జస్ట్ సీ హియర్. సో హియర్ యూ గాట్ సంథింగ్ right. So a problem is said to be decidable if there exists an algorithm to solve the problem. సో ప్రాబ్లం మనం ఎప్పుడు డిసైడబుల్ అంటామనంటే ఒకవేళ ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేస్తానికి ఒక ఆల్గరిథం ఉంటే దాన్ని మనము డిసైడబుల్ అంటాం. ఓకే సో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఒక ఆల్గరిథం ఉంది. ఇన్ కేస్ ఆల్గరిథం ఉంటే దాన్ని ఏమంటామంటే మనము డిసైడబుల్ ప్రాబ్లం అని అంటాం. ఓకే సో ఇఫ్ ఎ ప్రాబ్లమ్ ఈజ్ సెడ్ టు బి అన్డిసైడబుల్ ఇఫ్ దేర్ ఈజ్ నో ఆల్గరిథం టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఒక ప్రాబ్లం మనం ఎప్పుడు అన్డిసైడబుల్ అంటామనంటే ఆల్గరిథంకి లేక ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆల్గరిథం లేకపోతే దాన్ని మనం ఏమంటాం, అన్డిసైడబుల్ ప్రాబ్లమ్ అని అంటాం. ఓకే సో ప్రాబ్లమ్ని మనం ఎప్పుడైతే డిసైడబుల్ అంటామంటే ఇన్ కేస్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆల్గరిథం ఉంటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఆల్గరిథం టు సాల్వ్ ద ప్రాబ్లమ్ దెన్ దట్ ప్రాబ్లమ్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిసైడబుల్ ప్రాబ్లమ్. ఓకే దాన్ని మనము డిసైడబుల్ అని అంటాం. ఓకే సో ఎ ప్రాబ్లమ్ ఈజ్ సెడ్ టు బి అన్డిసైడబుల్ ఎప్పుడు అంటాం, ఇఫ్ దేర్ ఈజ్ నో ఆల్గరిథం టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే సో ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ డిసైడబుల్ అండర్ రెగ్యులర్ లాంగ్వేజెస్. అవి ఏంటి అంటే ఎంప్టీనెస్ ప్రాబ్లం ఒకటి, ఫైనైట్నెస్ ప్రాబ్లం ఒకటి, ఈక్వలెన్స్ ప్రాబ్లం ఒకటి అండ్ మెంబర్షిప్ ప్రాబ్లం ఒకటి. సో ఇక్కడ ఎంప్టీనెస్ ప్రాబ్లం అని అంటే చెకింగ్ వెదర్ ఎ గివెన్ FA అంటే ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్స్ ఎంప్టీ లాంగ్వేజ్ ఆర్ నాట్. సో ఇచ్చిన ఒక FA అనేది మనకు ఎంప్టీ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తా చేయని చెప్పేసి దీంతో ఎంప్టీనెస్ ప్రాబ్లంతో మనము సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఆల్గరిథం ఏంటి స్టెప్స్ అంటే సో సింపుల్గా ఎలిమినేట్ ఆల్ ఇన్యాక్సెసిబుల్ స్టేట్స్ ఫ్రమ్ ద గివెన్ FA. సో మనకు వచ్చిన ఫస్ట్ ఇన్యాక్సెసిబుల్ స్టేట్స్ అన్నిటిని మనము ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే ద నెక్స్ట్ ఇన్ ద రిమైనింగ్ FA ఇఫ్ దేర్ ఈస్ అట్లీస్ట్ వన్ ఫైనల్ స్టేట్ దెన్ ద గివెన్ FA యాక్సెప్ట్స్ నాన్ ఎంప్టీ లాంగ్వేజ్ అదర్వైజ్ ఎంప్టీ లాంగ్వేజ్. సో మనకు ఇచ్చిన FAలో అంటే రిమైనింగ్ ఉన్న ఫైనల్ ఆటోమేటర్లో ఒకవేళ అట్లీస్ట్ వన్ ఫైనల్ స్టేట్ ఉన్నా కూడా దాన్ని మనం ఏమంటామనంటే ఇట్ యాక్సెప్ట్స్ నాన్ ఎంప్టీ అనమాట, నాన్ ఎంప్టీ లాంగ్వేజ్ అదర్వైజ్ ఎంప్టీ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే
సో నెక్స్ట్ ఫైనట్నెస్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ చెకింగ్ వెదర్ ద గివెన్ ఎఫ్ఏ యాక్సెప్ట్స్ ఫైనట్ ఆర్ ఇన్ఫైనట్ లాంగ్వేజ్. సో మనకు ఇచ్చిన ఎఫ్ఏని ఆ ఎఫ్ఏ అనేది ఫైనట్ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తుందా లేక ఇన్ఫైనట్ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తుందా అని చెప్పి ఇది చెక్ చేస్తాను అనమాట. విచ్ వన్ ఫిట్ ఫైనట్నెస్ ప్రాబ్లం. సో దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే అలా విధం ఏంటంటే ఎలిమినేట్ ఆల్ ఇన్యాక్సెసిబుల్ స్టేట్స్. ఫస్ట్ ఇన్యాక్సెసిబుల్ స్టేట్స్ అన్నింటిని ఎలిమినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిలీట్ ద స్టేట్స్ ఫ్రమ్ విచ్ వీ కెనాట్ రీచ్ ద ఫైనల్ స్టేట్. సో ఏ స్టేట్ నుంచి అయితే మనం ఫైనల్ స్టేట్కి వెళ్ళామో ఆ స్టేట్ని మనము రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ ద రిమైనింగ్ ఫైనల్ ఆటోమేటా ఇఫ్ దేర్ ఈస్ ఎనీ సైకిల్ ఆర్ లూప్ ఇన్ కేస్ ఇలా లైక్ సైకిల్ ఆర్ లూప్ ఉంటే ఓకే. సో ఇప్పుడు Q0 ఉంది లూప్ ఓకే. ఇలా ఉంటే దెన్ దట్ ఫైనల్ ఆటోమేటా యాక్సెప్ట్స్ ఇన్ఫైనట్ లాంగ్వేజ్. ఇన్ కేస్ సైకిల్ ఆర్ లూప్ ఉంటుంది ఆ ఫైనట్ ఆటోమేటా అనేది ఇన్ఫైనట్ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తుంది, అదర్వైజ్ ఫైనట్ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫైనట్నెస్ ప్రాబ్లం. నెక్స్ట్ ఈక్వలెన్స్ ప్రాబ్లం. సో ఇది ఏం చేస్తారంటే చెకింగ్ వెదర్ ద గివెన్ 2FA యాక్సెప్ట్ సేమ్ లాంగ్వేజ్ ఆర్ నాట్. సో మనకు 2FAs ఉంటాయి అనమాట. ఆ 2FAs అనేవి సేమ్ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తున్నా లేవా అని చెప్పేసి ఇది చెక్ చేస్తుంది. ఓకే సపోజ్ ఇక్కడ FA1 అండ్ FA2 అంటే FA నథింగ్ బట్ ఫైనట్ ఆటోమేటా 1 ఫైనట్ ఆటోమేటా 2 ఇక్కడ 2 డయాగ్రామ్స్ అనమాట. సో దానికే మనము ఫస్ట్ ఒక కంపారిజన్ టేబుల్ని చూసుకున్నాం. ఓకే సో ఫస్ట్ ఇక్కడ మనకు ఇనిషియల్ స్టేట్స్ ఏంటి, నార్మల్గా ఇనిషియల్ స్టేట్స్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఏంటి AC, దీంట్లో A అండ్ దీంట్లో C రైట్. సో ఫస్ట్ ఏం చేసుకున్నా AC వేసుకున్నా. ఓకే AC ఆర్ ద ఇనిషియల్ స్టేట్స్ ఇన్ FA1 and 2. సో ఇనిషియల్ స్టేట్స్ అంటే AC వేసుకున్నా. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఏకి జీరో వచ్చినప్పుడు ఎడిపోతుంది, Aకి 0 వచ్చినప్పుడు Aకి పోతుంది. సో A వేసుకున్నా. నెక్స్ట్ Cకి 0 వచ్చినప్పుడు ఎడిపోతుంది, Cకి 0 వచ్చినప్పుడు Dకి వెళ్తుంది. ఓకే D వేసుకున్నా. నెక్స్ట్ Aకి 1 ఇచ్చినప్పుడు ఓకే. సో Aకి 1 ఇచ్చినప్పుడు Bకి వెళ్తుంది. ఓకే B వేసుకోండి. అండ్ Aకి నెక్స్ట్ C కదా, ఇప్పుడు Cకి 1 ఇచ్చినప్పుడు Eకి వెళ్తుంది రైట్. సో రైట్ Eకి వేసుకోండి. సో దీంట్లో మనకు న్యూ స్టేట్స్ ఉన్నాయా, ఎస్ A, D న్యూ స్టేట్ అండ్ B, E న్యూ స్టేట్. సో A, D అండ్ B, Eని న్యూ స్టేట్స్ లాగా రాసుకోండి రైట్. నౌ ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో Aకి 0 వచ్చినప్పుడు Aకి వెళ్తుంది అండ్ Dకి 0 వచ్చినప్పుడు Dకి వెళ్తుంది A, D రైట్. నెక్స్ట్ Aకి 1 ఇచ్చినప్పుడు Bకి వెళ్తుంది అండ్ Dకి 1 ఇచ్చినప్పుడు Eకి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇవి ఓల్డ్ స్టేట్స్, న్యూ స్టేట్స్ ఏం లేవు. నెక్స్ట్ B, E చూసుకోండి. సో Bకి 0 వచ్చినప్పుడు రైట్ దిస్ ఇస్ B కదా. సో Bకి 0 వచ్చినప్పుడు Aకి వెళ్తుంది. సో A వేసుకోండి. నెక్స్ట్ ఏంటి Eకి 0 వచ్చినప్పుడు రైట్. సో దిస్ ఇస్ Eకి 0 వచ్చినప్పుడు Cకి వెళ్తుంది రైట్, Cకి వెళ్తుంది. నెక్స్ట్ 0 అయిపోయింది. నెక్స్ట్ 1కి వెళ్ళిపోండి. సో Bకి 1 ఇచ్చినప్పుడు సో ఇక్కడ Bకి 1 ఇచ్చినప్పుడు Bకి వెళ్తుంది, సెల్ఫ్ లూప్ అనమాట. ఓకే B వెళ్ళింది. నెక్స్ట్ Eకి 1 ఇచ్చినప్పుడు సో B అయిపోయింది కదా. ఇప్పుడు Eకి 1 ఇచ్చినప్పుడు ఎడిపోతుంది, ఇది Cకి వెళ్తుంది రైట్. సారీ Eకి 1 ఇచ్చినప్పుడు సెల్ఫ్ లూప్ అనమాట. ఓకే 1 మళ్ళీ Eకి వెళ్తుంది. సో B, E. సో ఇది కంపారిజన్ టేబుల్ అనమాట. సో ఇక్కడ మనకి ఫైనల్ స్టేట్స్ ఏందో ఫైన్ చేసుకున్నాము. సో ఫైనల్ స్టేట్స్ ఏంటి, ఇక్కడ ఫైనల్ స్టేట్స్ అంటే డబుల్ సర్కిల్స్ A ఉంది, C ఉంది అండ్ D ఉంది. సో ఇక్కడ మనకి ఏమున్నది AC ఒకటి అండ్ AD ఒకటి అంతే. సో ఇక్కడ AD ఇస్ ఫైనల్ స్టేట్ అండ్ AC ఇస్ ఫైనల్ స్టేట్, B ఈజ్ నాట్ ఏ ఫైనల్ స్టేట్. సో ఇక్కడ దీని ఏమని చెప్పొచ్చు అంటే 2 ఈక్వలెంట్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి అంటే మెజారిటీ ఫైనల్ స్టేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ ఈక్వలెంట్. ఇన్ కేస్ ఇప్పుడు ఇది కూడా నాన్ ఫైనల్ అయింది అనుకో, 2 నాన్ ఫైనల్స్ అవుతుంది, ఓన్లీ 1 ఈజ్ ఫైనల్. సో అప్పుడు దీన్ని ఏమంటాం అంటే నాట్ ఏ ఈక్వలెంట్. ఓకే ఇక్కడ మెజారిటీ ఫైనల్స్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ ఈక్వలెంట్. ఓకే ఇది ఈక్వలెన్స్ ప్రాబ్లం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మెంబర్షిప్ ప్రాబ్లం. చెకింగ్ వెదర్ ద స్ట్రింగ్ X ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద గివెన్ FA ఆర్ నాట్. సో మనకు FAలో గివెన్ ఫైనల్ ఆటోమేటాలో ఒక స్ట్రింగ్ అనేది సపోజ్ ఇప్పుడు AA ఓకే. సో ఈ AA అనేది ఒక స్ట్రింగ్ అనమాట. ఇది ఈ FAలో మనకి ఇచ్చిన FAలో బిలాంగింగా లేదా ఉందా లే అని చెప్పేసి చెక్ చేయడమే మెంబర్షిప్ ప్రాబ్లం అనమాట. ఓకే సో సింపుల్గా దీంట్లో ఏం యూజ్ చేసుకుంటామంటే యాక్సెప్టెన్స్ మెకానిజం యూజ్ చేసుకుంటాం. అది ఎలా అని అంటే సో ఫస్ట్ ఇక్కడ దీన్ని చూసుకోండి, దిస్ ఇస్ FA. సో దీంట్లో మనకు స్ట్రింగ్ ఏంటిది, ఫస్ట్ S1 = 0 అని అనుకుంటున్నా, ఇన్పుట్ స్ట్రింగ్ సీక్వెన్స్. S2 = 1 0 అనుకుంటున్నా. సో S1కి నార్మల్ ఏమనుకుంటానంటే సో ఫస్ట్ 0 1 కదా. సో Qకి 0 ఇచ్చిన అటుపోతుంది, 0కి వెళ్ళిపోతుంది, సేమ్ మళ్ళీ Q0కి వెళ్ళిపోతుంది కాబట్టి సో 0 1 సీక్వెన్స్కి ఏమవుతుంది, ఇది 0 అండ్ దిస్ ఇస్ 1 యాక్చువల్లీ. ఓకే 0 1 ఎటుపోతుంది, Q1కి వెళ్తుంది రైట్. Q1 వేసుకున్నాం, ఇది పర్ఫెక్ట్ ఉంది అంటే Q1 ఏంటిది ఫైనల్ స్టేట్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రింగ్ 2 పాత ఏంటిది 1 0. సో ఇప్పుడు Q0 1 0 ఎలా ఉంది, ఇప్పుడు 1 0 అనేది సింపుల్గా చూసుకోండి మనకి ఏమొస్తుంది లాస్ట్కి మళ్ళీ Q1 వస్తుంది. బట్ ఇది ఫైనల్ స్టేట్ అన్న, ఇప్పుడు Q1 0కి అండ్ Q0కి ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ స్టేట్ అనమాట. ఓకే రైట్, బట్ ఇట్ ఈస్ ఎ ఫైనల్ స్టేట్.
Okay, so q0 and q1, it's going to the q1 is a finite state, so string 1 is accepted, but s2 is not accepted, so s2 is not a member. So ఇక్కడ string 1 అనేది మెంబరే, బట్ string 2 అనేది నాట్ ఏ మెంబర్. ఓకే, ఇలా అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ మెంబర్షిప్ ప్రాబ్లం. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈక్వలెన్స్ అండ్ మినిమైజేషన్ ఆఫ్ ఆటోమేటా. సో సింపుల్గా మీకు ఇలా కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట, పార్టీషన్ మెథడ్ అని చెప్పేసి అండ్ సమ్ అదర్ టేబుల్ ఫిల్లింగ్ ఆల్గరిథం అని చెప్పేసి. ఓకే, లైక్ మినిమైజ్ చేసుకోవడానికి. ఓకే, మీకు ఇంక సపరేట్గా టాపిక్స్ కొట్టి ఒకసారి సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్లో సెర్చ్ చేసి సపరేట్ టాపిక్స్ వస్తూ ఉంటాయి. ఇస్ దెర్ ఇస్ నో టైం, నేను వీడియో మీకు తొందరగా షేర్ చేయడానికి ఇది కొంచెం షార్ట్ చేస్తున్నా. అయినా మీరు టాపిక్ని లీవ్ చేసి నేను చెప్పిన రిమైనింగ్ టాపిక్స్ సెకండ్ యూనిట్లో చదువుకుంటే పర్ఫెక్ట్ మార్క్స్ వస్తాయి అనమాట. ఓకే, జస్ట్ ఇన్ కేస్ ఇది కూడా మీకు కవర్ కావాలి అని అంటే ఈ ఫార్ములాస్ని, ఇప్పుడు ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఇవే స్టెప్స్ని తీటిగా రాయండి. ఓకే, సో దీనివల్ల ఏమవుతాయంటే కొన్ని మార్క్స్ పడతాయి అనమాట. సింపుల్గా ఇక్కడ ఈక్వలెన్స్ అండ్ మినిమైజేషన్ ఆఫ్ ఆటోమేటా అంటే ఫస్ట్ ఈక్వలెన్స్ ఆఫ్ ఆటోమేటా చేసుకుందాం. సో 2 automatas ఆర్ ఈక్వలెంట్ ఇఫ్ దే యాక్సెప్ట్ ద సేమ్ లాంగ్వేజ్. సో మనకి ఇప్పుడు 2 ఎఫ్ఏలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ 2 ఎఫ్ఏ మనం ఎప్పుడు ఈక్వలెంట్ అని అంటాము, ఇన్ కేస్ ఇవి ఈ 2 ఎఫ్ఏస్ అనేవి ఒకటి లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు. ఒక మనం ప్రీవియస్గా చూసుకున్నాం అనమాట ఈక్వలెన్స్ అనేది, ఈక్వలెన్స్ ప్రాబ్లం అదే అనమాట, సేమ్ టాపిక్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకు ఎలా అంటే దీనికోసం ఏం చేయాలి అంటే ఒక 2 ఎఫ్ఏని తీసుకోండి. ఓకే, సో సింపుల్ ఇది సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో సింపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, FA1 అండ్ FA2 ఈక్వలెన్స్ దానికి. ఓకే, సింపుల్గా కంపారిజన్ టేబుల్ని ఫైండ్ చేయండి. లాస్ట్ మనకు మెజారిటీ ఏమొస్తాయి, 2 ఫైనల్ స్టేట్స్ వచ్చినాయి కాబట్టి ఇట్ ఈస్ ఈక్వలెంట్ అని చెప్పేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. సో సింపుల్ దానికి ఇదే అనమాట. దీనికి ఈక్వలెన్స్ ఆఫ్ ఆటోమేటిక్ అంటే యూజువల్గా DFAs ఈక్వల్ అవుతూ ఉంటాయి. సో మీకు ఎక్కువ అడిగేది కూడా DFA మీద అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు ఒకటి A1 అండ్ A2 అనే 2 DFAs తీసుకున్నాం. ఓకే, సో మీరు DFAs అనుకోండి. ఈ DFAస్ని మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇలా కంపారిజన్ టేబుల్ ఆ విధంగా అనుకుంటాం, దాని తర్వాత మనం ఈక్వలెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో దీనికి అదే ఎగ్జాంపుల్ రాసుకోండి, ప్రీవియస్ ఎగ్జాంపుల్ని. ఓకే, సేమ్ అనమాట. నెక్స్ట్ మినిమైజేషన్ ఆఫ్ DFA. సో ఏంటంటే టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్. సో మనకు ఒక DFAలో నెంబర్ ఆఫ్ స్టేట్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి, సపోజ్ ఇప్పుడు 4 స్టేట్స్ ఉన్నాయి, సో 3 స్టేట్స్కి రెడ్యూస్ చేసుకోవాలి. స్టేట్స్ రెడ్యూస్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి, మినిమైజేషన్ కావాలి. సో దట్స్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద మినిమైజేషన్ ఆఫ్ ద DFA. ఓకే, దీని స్టెప్స్ ఏంటి అని అంటే రిమూవ్ అన్రీచబుల్ స్టేట్స్. సో ఇక్కడ ఫైనల్ స్టేట్కి అయితే ఏ స్టేట్ వెళ్ళదో ఆ స్టేట్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలిమినేట్ స్టేట్స్ దట్ ఆర్ నాట్ రీచబుల్ టు ద స్టార్ట్ స్టేట్ ఆల్సో. సో ఇక్కడ స్టార్టింగ్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి ఏదైతే వెళ్ళదో వాటిని మనము రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ నాన్ ఈక్వలెంట్ స్టేట్స్. నెక్స్ట్ యూజ్ టేబుల్ ఫిల్లింగ్ ఆల్గరిథం ఆర్ పార్టిషనింగ్ మెథడ్. సో వీటి కోసం మనము ఈ ఆల్గరిథం ఆర్ పార్టిషనింగ్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు యూట్యూబ్లో సపరేట్గా ఒకసారి సెర్చ్ చేయండి, టేబుల్ ఫిల్లింగ్ ఆల్గరిథం ఆర్ పార్టిషనింగ్ మెథడ్ అని చెప్పేసి. ఓకే, డైరెక్ట్గా ఈ టాపిక్ సెర్చ్ చేసినా కూడా మీకు వీడియోస్ వస్తాయి. ఓకే, దాన్ని ఒకసారి చూసుకోండి, 10 minutes ఏముంటుంది వీడియో, దాన్ని ఒకసారి చూసుకోండి. ఇంతవరకు అయితే ఇది ఎనఫ్. అండ్ దీన్ని మిగతా టాపిక్స్ అనేవి పర్ఫెక్ట్గా చెప్పిన అవి చదువుకుంటే మీరు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు, 2 marks కూడా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద సెకండ్ యూనిట్. ద టాపిక్స్ హెస్ కవర్డ్ ఇన్ ద సెకండ్ యూనిట్ ఆఫ్ ఫ్లాట్. ఓకే, సో మీకు నోట్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్. అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎంత వీలైతే అంత షేర్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి. అండ్ మీకు వేరే యూనిట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే మీ డిమాండ్ని బేస్ చేసుకొని నేను యూనిట్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.